మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వచనములు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడట. వాన కురిసెను, వరదలు వచ్చాయంట, గాలి విసిరిందంట, ఆ ఇంటి మీద కొట్టిందంట. దాని పునాది ఎక్కడుందట? బండ మీద ఉన్నది కాబట్టి అది ఏమవలేదట. ఇంకా మరియు ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది ఏమైపోయిందంట? ఎందుకు? కారణం ఏమిటి? ఇసుక మీద కట్టబడిందట. బుద్ధిహీనుని యొక్క ఇల్లు ఎక్కడ కట్టబడుతుందట? ఇసుక మీద కట్టబడింది కాబట్టి అది ఏమైపోయింది? ఏమైంది? మరలా చదువు. వాన కురిసిందంట, వరదలు వచ్చినాయంట. ఒరి గాలి కొట్టినా గాని ఇల్లు గాలి వస్తుందండి రోజు మన ఇంటి మీదకి, మన ఇల్లు పడిపోతుందా? కానీ బుద్ధిహీనుని యొక్క ఇల్లు ఏమైందట? కూలబడిపోయింది. కారణం ఏంటి? ఇసుక. ఇసుక మీద ఓన్లీ నువ్వు ఇసుకేసి ఇల్లు కడితే ఉండిద్దా? అది ఉండదు, నిలవబడలేదు. అలాగున బుద్ధిహీనుని యొక్క ఇల్లు ఇసుక మీద కట్టబడి గాలి రాగానే, వర్షం రాగానే, వరద రాగానే, తుఫాను చెలరేగగానే ఏమైపోయిందట? కూలిపోయిందట, పడిపోయిందట. ఓకేనా? ఇంకా ఉందా? అంతేనా? ఫస్ట్ ఏం చదువుకున్న 24వ వచనంలో ఉంది, బండ మీద కట్టబడ్డాడు కాబట్టి అతని ఇల్లు గాలొచ్చిందంట. అమ్మో, బుద్ధిహీనుడికి ఒక్కడికే గాలొచ్చింది. ఇసుక మీద కట్టబడిన దగ్గరకే గాలొచ్చింది. ఇసుక మీద కట్టబడిన ఇంటి దగ్గరికి మాత్రమే వరద వచ్చింది. ఇసుక మీద ఏ ఇల్లు అయితే కట్టబడిందో ఆ ఇంటి దగ్గరికి మాత్రమే తుఫాను వచ్చిందా? కాదు, బండ మీద కట్టబడిన ఇంటి దగ్గర కూడా గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, ఇబ్బంది వచ్చింది, మొత్తం అన్ని ఎదురయ్యాయి. గాలి తుఫాన్లు, వరదలు కొమ్ముకొచ్చేసినాయి. అయినా కదల్చబడలేదట. ఎందుకంటే బలమైన పునాదని చెప్పండి. ఇంకొచ్చు గట్టి చెప్పరాదు. వీళ్ళకి టిఫిన్ అట్లా చెప్పు, గట్టి చెప్పు. అసలు నా చెవులకి అసలు అన్న కూడా అనట్లా. నువ్వు తెలుసుగా నాకు శబ్దం ఎక్కువ రావాలని తెలుసా తెలీదా? మరేమైంది? నోట్లు ఎలక్కాయలు పెట్టుకున్నారా? బలమైన పునాది అని చెప్పు. ఓ స్తుతి దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వచ్చేటప్పుడు పూరినో చపాతీనో వాళ్ళు పెట్టుకొని రావాలి, అప్పుడు బలంగా అడుగుతారు పిల్లలు కదా కదా. మీరు తినరు, వాళ్ళు అసలు తినరు. అయితే ఏమైంది ఇక్కడ? బలమైన పునాది మీద కట్టబడ్డాడు కాబట్టి బుద్ధిమంతుని యొక్క ఇల్లు ఏమైపోయిందంట? స్థిరంగా నిలబడిపోయింది. ఈ యొక్క వచనాలు ప్రభు నాకు చూపించి నాతో మాట్లాడుతూ ఉన్నారట. నాతో మాట్లాడుతున్నారు ఏమంటే, ఇసుక మీద కట్టబడింది ఏమైపోతుందట? కూలిపోతుంది. కూలిపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా. అది త్వరగానే కట్టబడిద్ది, త్వరగానే బిల్డ్ అయిపోద్ది, త్వరగానే దానికి రూపం వచ్చేస్తుంది, త్వరగానే దానికి సౌందర్యం వచ్చేస్తుంది. కానీ చిన్నపాటి గాలి రాగానే కూలిపోతుంది, చిన్నపాటి వరద రాగానే కూలిపోద్దట, చిన్నపాటి వర్షం చినుకులు పడగానే టప టపమని కూలిపోతుంది. ఎందుకంటే పునాది బలముగా లేకపోవడం వల్ల. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడబోతున్న మాటలు శ్రద్ధగా, సూచిగా, పొద్దాక తలకై ఊపకుండా అర్థమైనప్పుడు మాత్రమే తలకై ఊపుతూ ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. ఎందుకంటే ఇది మన ఆత్మీయతను బలమైన పునాది మీద కట్టబోయేటువంటి వాక్యం. హల్లెలూయా. ఇన్నాళ్ళు అమ్మా, ఇన్నాళ్ళు నా ఆత్మీయత బలమైన పునాది మీద లేదంటావా? లేదు, లేదండి. చిన్న గాలి రాగానే, చిన్న తుఫాను రాగానే, చిన్న వరద రాగానే కూలిపోయిన వారు అనేకులు ఉన్నారు. కూలిపోయిన ప్రాంతాలు, కూలిపోయిన జనాభాలు, కూలిపోయిన ఆత్మీయ స్థితులు బోలెడన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఇంతకాలం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. అవునంటావా కదంటావా? అదే బండ మీద కట్టబడిన వాళ్ళైతే నీతో పాటు సహా వచ్చి కూర్చుని ఇది మొత్తం నింపబడిపోయేది. అవునంటారా కాదంటారా? బలమైన పునాది మీద కట్టబడుతున్నటువంటి విశ్వాసులు చాలా తక్కువైపోయారు, కనుమరుగైపోతున్నారు. తొందరగా కార్యం జరిగిపోతూ బాగుండు,
త్వరగా అద్భుతం జరిగిపోతే బాగుండు, త్వరగా 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 అని ఆశపడుతున్నారే. కానీ అబ్రహాములాగా ప్రభు వారు ఇచ్చినటువంటి వాగ్దానము కోసం వేచి చూచేటువంటి కనులు కనుమరుగైపోతున్నాయి ఈ కాలంలో. అవునా? ప్రభు కోసం వేచి చూసేటువంటి కళ్ళు కనుమరుగైపోతున్నాయి. ఆశీర్వాదము కోసము త్వరపడి చూసేటువంటి కళ్ళు దగ్గరైపోతున్నాయి. ప్రభు కోసం చూడట్లా, ప్రభు ప్రేమ కోసం చూడట్లా, ఆయన కార్యం కోసం చూడట్లా. అమ్మో, ఇప్పుడు నేను బలంగా నిలబడితేనే కదా నా ప్రభుని చూడగలను, ఇప్పుడు నా ఆత్మీయత బలమైన పునాది మీద నేను కష్టపడితేనే కదా. అమ్మా, నా కొడుకు పెళ్లి కోసం ప్రార్థన చేయవా? నా ఇంటి కోసం ప్రార్థన చేయవా? నా బంధువుల కోసం ప్రార్థన చేయవా? నా యొక్క కడుపులో మంటగా ఉన్న మంట తగ్గాలని ప్రార్థన చేయి. ఇదేనా నీ పునాది? ఈ పునాదమ్మా నేడు ప్రభు రాబోతున్నటువంటి దినములో కూలిపోబోతున్నది. తెలుసునా? ఆ పునాది ఇసుక మీద కట్టబడి, అంటే తాత్కాలికంగా కట్టబడుతుంది నీ ప్రార్థన, తాత్కాలికంగా కట్టబడుతుంది నీ ప్రార్థన జీవితం. పునాది ఎలా ఉంది? తాత్కాలికమే. ఆ రోగం తగ్గిపోయే వాటికే నీ ప్రార్థన, ఆ కార్యం జరిగే వరకే నీ ప్రార్థన, లేదా నీ బిడ్డ బ్రతికే వాటికే నీ ప్రార్థన. తర్వాత ఏమైపోయింది నీ ప్రార్థన బ్రతుకు? తర్వాత ఏమైపోతుంది నీ బ్రతుకు? తర్వాత ఏమైపోతుంది నీవు కట్టుకున్నటువంటి ఆత్మీయత ఇల్లు ఏమైపోతుంది? కూలిపోతుంది. ఎందుకంటే దానికి బలం లేకండి, బలం లేక కూలిపోతాం. చిన్న గాలి రాగానే, చిన్న గాలికి ఎవరైనా కూలిపోతున్నారా? గాలి వస్తుంది, బలసటి బక్కగా ఉన్న ప్రాణాలైనా స్ట్రాంగ్ గా నిలబడిపోతున్నారు. అట్లాంటిది నువ్వు కట్టిన ఇల్లు, నువ్వు కట్టిన ఆత్మీయ స్థితి అనే ఇల్లు కూలిపోతుందంటే ఎంత బలహీనముగా ఉంది నీ భక్తి. ఆలోచించు, ఎంత బలహీన పడిపోతున్నావు ఆత్మీయ స్థితిలో, ఎంత బలహీన పడిపోతున్నావు విశ్వాసంలో, ఎంత బలహీనముగా కష్టపడుతున్నావు. ప్రియ సంగమా, ఒకసారి ఆలోచించే. చిన్న గాలిపాటికి పడిపోతున్నావా? చిన్న రోగానికి పడిపోతున్నావా? చిన్న పుండికే పడిపోతున్నావా? అమ్మా, ఆయాసం వచ్చిందనగానే ఏం దేవుడమ్మా, ఏం దేవుడు చెప్పండి? అంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత విశ్వాసం ఉంచున్నాను, ఇంత ఉపవాసం ఉంచున్నాను, అంత కానుకలు ఇస్తున్నాను. ఓయ్, శ్రమలోనే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. శ్రమను తట్టుకోకపోతే గాలి తుఫాన్లు వరదలు అన్ని చెలరేగుతాయి. నువ్వు బలంగా ఉన్నావా? నీ పునాది బలమైందా కాదా? నీ యొక్క పునాది స్ట్రాంగ్ గా ఉందా? స్టెబిలిటీ ఉండడానికి అని చెప్పి చూడడానికి ప్రభు అట శ్రమలను, వరద అనేటువంటి శ్రమలు పంపిస్తున్నాడు, వర్షం అనే శ్రమలు పంపిస్తున్నాడు, గాలి పాచు అనే శ్రమలు పంపిస్తున్నాడు. గాలి ఎంత మాత్రమమ్మా, ఇటు పోయి అటు వచ్చింది, దానికే పడిపోతున్నావా? రోగం ఎంతసేపు తల్లి? 2 రోజులు ఉంటే 3వ రోజు పడిపోతుంది. దానికే పడిపోతున్నావా? విశ్వాసంలో పడిపోతున్నావా? ప్రార్థనలో పడిపోతున్నావా? భక్తిలో పడిపోతున్నావా? ఆత్మీయతలో పడిపోతున్నావా? అంటే ఈ పునాది ఎంత వీక్ గా కట్టబడుతుంది, ఎంత వీక్ గా కట్టబడుతుంది ఆలోచించి. మనమున్నది మామూలు బోధన కాదు, అపోస్తల బోధన మనల్ని కట్టబడుతుంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దానికోసం మనం బ్రతుకుతున్నామండి. ప్రభు నిర్ణయం మీద, ప్రభు మాట మీద మనం ఆధారపడిపోతున్నాం. ఎన్ని శోధనలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, కట్టబడుతున్న పునాది కదల్చబడడానికి వీలలేదు. హల్లెలూయా. ఇదిగో పేతురా, నువ్వు బండవి, నీ మీద నా సంఘం కట్టబోతున్నాను. ఎలా చెప్పారు ప్రభు? ఎలా చెప్పారంటావు? బండగా, స్ట్రాంగ్ గా, బలముగా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని గాలి తుఫానులు వచ్చినా చల్లరేగబడకుండా నిలవబడిపోతున్నాడు. కాబట్టి పేతురు, నువ్వు బండవన్నాడు దేవుడు. పోచా, నువ్వు బండవలే ఉంటున్నావా? ఇసుకవలే ఉంటున్నావా? బలమైన పునాది మీద కట్టబడుతున్నావా? తేలికపాటు వరదలకు కొట్టుకుపోయేటువంటి పునాది మీద కట్టబడుతున్నావా? ఆలోచించు ప్రియ సంగమా, ఆలోచించు. ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న శోధనలకి ఇవి పడిపోతుంటే ప్రభువును మనం ఖచ్చితంగా ఎదుర్కోలేమండి. తిన్నామా, తాగామా, పడుకున్నామా, ఉద్యోగాలు చేసుకున్నామా, ఆపరేషన్లు చేయించుకున్నామా, కడుపు నిండా తిండి తిన్నామా, బ్రతికామా, వచ్చామా అంటే సరిపోదు. నీ పునాది కట్టబడదు. నీ జీవితము దేవుని నిన్ను పుట్టించి బ్రతికించి ఇలా కాపాడుతాడు. దానికి ఉన్న మూల ఉద్దేశం తెలుసా? రాకడలో ప్రభుని ఎదుర్కోవాలని చెప్పి. ఆరోగ్యం ఎందుకు ఇస్తున్నాడు? ఆరోగ్యంగా ఉన్నవారే, బలంగా ఉన్నవారే బలవంతులే. యవ్వనస్తులు చచ్చిపోతుంటే నీ వయసు ఎంత? 60 సంవత్సరాలు. నీ వయసు ఎంత? 90 సంవత్సరాలు. నీ వయసు ఎంతమ్మా? 50 సంవత్సరాలు. 12 ఏళ్ళ కుర్రాడు చచ్చిపోతున్నాడు రా. అయినా దేవుడు నీ ఆయన కృపలో నిన్ను దాచిపెట్టి ఇన్నాళ్ళ వరకు నిన్ను కాపాడుతున్నాడు. అంటే ఏంటి కారణం? మనం ఏదో పెద్ద పోరాటం చేసే వాళ్ళమనో, మన మీద పెద్ద స్టెబిలిటీ ఉన్నవాళ్ళమనో, డబ్బు బాగా ఉండాలని నిన్ను కాపాడట్లేదు ప్రభు. నీ పట్ల ఆయన చిత్తం ఏముందంటే పోరాటం చేయాలి. నువ్వు
ఆత్మీయ పోరాటంలో చివరి శ్వాస వరకు పోరాటం చేసే వ్యక్తిగా, ఆయనను ఎదుర్కొనే వ్యక్తిగా ఆయన కనపడాలని ప్రభు ఆశపడుచున్నాడు. సంగమా హల్లెలూయా, హల్లెలూయా చెప్పా చాలా సార్లు. చప్పుడుగా చప్పట్లు కొట్టద్దు, చప్పుడుగా హల్లెలూయా చెప్పద్దు, బలముగా చెప్పండి. దేవుడు ఆత్మ రగులే విధంగా చెప్పాలి మనం. హల్లెలూయా, దేవునికి స్తుతి మహిమ ఘనతలు కలుగును గాక. మన పునాది ఇసుక మీద కట్టబడిపోతున్నామా? ఎవరైనా వచ్చి చిన్న మాట అన్నాడంటే కదిలించబడిపోతున్నాం. ఏంటి ప్రభు నీ పట్ల ఇంకా కార్యం జరిగించలేదా? ఏంటి ఇంకా నీ గర్భఫలం రాలేదా? ఏంటి ఇంకా నువ్వు నమ్ముకున్న దేవుడు నీ పట్ల కార్యం జరిగించట్లేదా? ఏంటి ఇంకా నీ తల్లిదండ్రులకు మారు మనసు రాలేదా? ఏంటి 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 దగ్గర ఆగిపోతున్నాం. ఎవడైనా వచ్చి చిన్న మాట అన్నాడంటే కదిలించబడిపోతున్నాం. అక్కడికి ఆగిపోతుందని విశ్వాసం లేదు. నా ప్రభు జరిగించగలడయ్యా అని నోరు తెరిచి చెప్పలేకపోతుందని విశ్వాసం చెప్పలేకపోతుందమ్మా. ఏమ్మా, దేవుని నమ్ముకున్న కాడి నుంచి నీకు శ్రమలే. దేవుని అమ్మా నిజమే కదా, నా దేవుడు నన్ను కొట్టకపోతే ఇంకెవరిని కొడతాడు? అవునా కదా? నా తల్లిదండ్రులు నన్ను కొట్టకపోతే ఇంకెవరిని కొడతారు? అవునంటారా కాదంటారండి? తల్లిదండ్రులు వచ్చేసి నన్ను వదిలేసి నా ఇంటి పక్కన నన్ను కొడితే ఊరుకుంటారా? నిద్రపోతున్నవారు హల్లెలూయా. నా ఇంటి పక్కన నేను కొడితే ఊరుకుంటారంటావా? ఊరుకోరు. అలాగే నా తండ్రి నన్ను కొడుతున్నాడు, నా తండ్రి నన్ను టెస్ట్ చేస్తున్నాడు, నా తండ్రి నాకు శ్రమనిస్తున్నాడు. కదల్చబడుతున్నానా లేదా, స్ట్రాంగ్ గా ఉన్నానా లేదా అని ప్రభు నన్ను టెస్ట్ చేస్తున్నాడు. నీకేంటి బాధ, నీకేంటి సంశయము, నీకేంటి సందేహము అని స్ట్రాంగ్ గా నువ్వు చెప్పలేకపోతున్నావు. ప్రభు చూస్తున్నాడు, నువ్వు బలమైన పునాది మీద ఉంచున్నావా, గాలొస్తే తుఫాను వస్తే కొట్టబడిపోతున్నటువంటి పునాదిగా ఉంచున్నావా అని యేసుక్రీస్తు ప్రభుల వారట ఎదురు చూస్తూ ఉన్నారట, పరీక్షిస్తూ ఉన్నారట. కానీ మన విశ్వాసము, మన ఆత్మీయ స్థితి ఎలా ఉందంచమ్మా? చిన్న చిన్న మాటలకు, గాలి ఎంత పాటమా, ఇటు పోయి అటు వస్తుంది గాలి అంటే నీ సమస్య ఎంతసేపు చెప్పు? ఎదుటివాడు అన్న మాట ఎంతసేపు చెప్పు? నన్ను అన్నాడే నిజంగానే దేవుడు జరిగించట్లేదు అంటావా? కొంతమంది మాటలు మనల్ని కూల్చేస్తాయి, గాలిలాగా వచ్చేస్తాయి వాళ్ళ మాటలు. అవునా? గాలి వంటి మాటలు, ఇటుబయట వచ్చే మాటలు, ఆ మాటలు ఏం చేస్తాయి? మనల్ని కూల్చేస్తాయి. అంటే మన ఆత్మీయ స్థితి అంత బలహీనమైపోతుందా? స్ట్రాంగ్ గా నిలవబడలేనంతగా లేదు. నేను ఇసుక మీద కట్టబడ్డవేంటయ్యా, నా స్టామినా ఏంటో నేను చూపిస్తా అని చెప్పలేకపోతున్నామంటావా? మన ఆత్మీయ స్థితి అంత వీక్ అయిపోతుంది. చిన్న మాటకి పడిపోతున్నాం. చిన్న మాటకి ఎవరైనా వచ్చి చిన్న మాట, నీకు విశ్వాసం కాదు, నువ్వు ఆత్మను బట్టి నువ్వు ఆత్మను అనుభవించట్లా, నీకు దయ్యం బట్టే గుర్తున్నావు అనగానే మన విశ్వాసం ఏమైపోతుంది? పడిపోతుంది. నిజమేనా ప్రభా, నేను నిజంగా దయ్యం పట్టి ఎగురుతున్నానా? దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఎవడు కూడా అవమానపరచకూడదు, అనుమానించకూడదు. హల్లెలూయా. నీ విశ్వాసం ఎక్కడుంది? పరిశుద్ధాత్మ మీదేగా. నువ్వు పొందుకుంటున్న పరిశుద్ధాత్మ నీకు అర్థం అవట్లేదా? వాళ్ళన్న మాటకు నువ్వు కూలిపోవడమేంటి? గాలి మాటలవి, గాలికి వచ్చినవి గాలికే కట్టుకుపోతా ఉంటే. హల్లెలూయా. ఆ మాటలకి, ఆ గాలికి నీ పునాదిని కదిలించబాక, నీ ఆత్మీయ స్థితిని కదిలించబాక, నీ యొక్క పరిచయను కదిలించబాక, నీ విశ్వాసాన్ని కదిలించబాక, నీ ఓర్పుని కదిలించబాక. బలముగా కట్టు. గాలి వచ్చిందా? గాలి మాటలు వచ్చినాయా? ఆ మాటల మీద ఇంకా 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 పునాదివే, ఇంకా పునాదివే. సయా ఈ మాట నన్ను కదిలించవేంటి ప్రభా? నేను ఇసుక మీద కట్టబడ్డమేంటి కాదు, నువ్వు నన్ను ఇంకా బలంగా కట్టు. నన్ను ఎవరన్నారో వాళ్ళ ముందే నేను నిలవబడి చూపించాలి. నన్ను ఎవరైతే మాట్లాడుతున్నారో మాట్లాడిన వాడి ఎదుటే నేను నిలవబడి నేను నా పునాది ఏంటో నేను చూపించాలి ప్రభా. హల్లెలూయా. మన పునాది మనం చూపించాలా లేదా అండి? చూపించాలి. అంటే ఒక మాటకి కూలిపై తుస్సుమని పోయే గాలిలా ఉండకూడదు మంది. కొంతమంది చేయడు, ఇంకా అవధానగానే అయిపోతున్నారు. కార్యం ప్రభు దైవజనులు చెప్తా ఉంచారు, అమ్మా ఈ ఆగస్టు మాసం, ఈ అక్టోబర్ మాసంలో కల్లా ప్రభుని పట్ల అద్భుతం జరిగిస్తారని చెప్తారు. నువ్వు ఆ మాట మీద కట్టుపడ్డావు, ఆ మాట జరగకపోతే ఏమైపోతున్నావు? కూలిపోవచ్చు. అంతేనా? అంతేనా? ఒక మాట మీదే కాదు, నీ విశ్వాసం మీద కట్టబడాలా. నీ విశ్వాసం ఎంత పెట్టుకుంటుంది? అర్థం వచ్చిన వారు హల్లెలూయా చెప్దామా? అర్థం కాని వారు హల్లెలూయా చెప్దామా? అర్థం చేసుకుందాం వాక్యాన్ని క్షుణ్ణంగా, పరిపూర్ణంగా.
వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ యొక్క ఉదయ కాలం ముందు మన భక్తి, మన స్టామినా, మన యొక్క పరిశుద్ధత కూడా ఏదైనా చిన్న మాట వస్తే తొలగిపోతున్నాం, బెనిగిపోతున్నాం, వణికిపోతున్నాం అండి. నేనా నాలాంటి వాడా, నన్ను ప్రభు ఎన్నుకున్నది అన్న సిచ్యువేషన్ లోనికి, స్టేజ్ లోనికి వచ్చేస్తున్నావు అంటే నీ పునాది బలంగా కట్టుబట్టలేదు, బలంగా కట్టుబట్టట్లా. చిన్న గాలికి, చిన్న వరదలకి, చిన్న తుఫాన్లకి, చిన్న వర్షానికి కూలిపోతున్నాం. నీ సహోదరి సహోదరుడా, ప్రభు ఉదయ కాలం ముందు నీతో నాతో దర్శించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ యొక్క పునాది బలముగా ఉంచబడాలి. బలమైన పునాది మీద కట్టబడు. నీ విశ్వాసం అంటవా తొనుకుతుందా, బెనుకుతుందా, దానికి ఇంకా సిమెంట్ పెట్టు, రాడ్లు పెట్టు, పునాది బలంగా తయారు చేయి. అంతేగాని ఉన్నదాన్ని కోల్పోబాక, ఉన్నదాన్ని తొలగించబడక, బెనికించబడక. తొలగిపోతున్నాం, బెనికిపోతున్నాం. నిజమేనయ్యా, నా పట్ల జరగదేమో ప్రభా, నాలాంటి వన్నా ప్రభావం ఎందుకుంది? నిజంగానే నేను ఆత్మను అనుభవిస్తున్నానంటావా? నిజంగానే నేను పరిశుద్ధుడు అంటావా? నిజంగా నేను చేస్తున్న పరిచర్య కరెక్ట్ అయినా? సాతాను గడు వచ్చేస్తున్నాడు, గాలిని పట్టుకొని వచ్చేస్తున్నాడు నిన్ను తొలగించడానికి. గాలిని పట్టుకొని, గాలి మాటలు పట్టుకొని దగ్గరికి వచ్చేస్తున్నాడు నిన్ను పడద్రోయడానికి. ఆ మాటలకి ఏమైపోతున్నావు? కూలిపోతున్నామండి. మన పునాది కూలిపోతుంది, మన ఆత్మీయ స్థితి కూలిపోతుంది, మన యొక్క ప్రాంతం జీవితం కూలిపోతుంది, మన విశ్వాసం కూలిపోతుంది. దైవజనమా ఆలకించండి. ఉదయ కాలం ముందు ప్రభు నిన్ను అలా చూడాలనుకోవట్లేదు. ప్రభు నిన్ను ఒక బలమైన పునాదిగా, ఒక బండగా నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. రాకడ సమయంలో ప్రభుని ముఖాముఖిగా భేటీ అయ్యే విధముగా నిన్ను చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. ముఖాముఖిగా ఎదుర్కొనే విధంగా. సమస్య వస్తే అగ్నిలో ఆ సమస్యలో మనం వెళ్ళట్లే, ఆ సమస్యలు తప్పించుకొని మనం వెళ్తున్నాం. ఆయన అన్నాడు, సమస్యలను కాల్చబడితేనే అగ్నిగా మార్చబడతావురా. కానీ మనం ఏం చేస్తున్నాం? అయ్యా, ఆ సమస్యను తీసివే ప్రభా, ఆ శోధను తీసివే ప్రభా. రావాలి, తుఫాన్ రావాలి, అది నిన్ను కొట్టాలి, అయినాను బలంగా నిలవబడాలి. హల్లెలూయా. అప్పుడే కదా మన స్టామినా ఎంత ఉందో మనం తెలుసుకోగలం. ఎవరైనా వస్తే నన్ను నెట్టితేనే కదా నా బలము, నా ఓపిక, నేనంత వాటికి స్ట్రాంగ్ గా ఉండగలను తెలిసేది. రావాలి, శోధన రావాలా, వరదలు రావాలి, తుఫాన్ రావాలి, నిందలు రావాలి, అవమానాలు రావాలి. వాటిలో కూడా బలమైన బిల్డర్ గా మనం నిలబడిపోవాలి. హల్లెలూయా. మౌన్ సిమెంట్ గా కట్టగా ఏంటి? బిర్లా సిమెంట్, బిర్లా వెయిట్ తో కట్టు, అప్పుడు కూర్చబడిపోం మనం. హల్లెలూయా. ఈ బిర్లా వెయిట్ తో కాదు, ఈ బిర్లా వెయిట్ తో కట్టాలి మనం. హల్లెలూయా. అచ్చని వైట్ బైబిల్ అనుకునేరు, లోపల ఉన్న మాటలతో కదండి, లోపల ఉన్న దేవుని యొక్క వాక్యాల చేత మనం కట్టబడితే ఏమిస్తున్నాం మన పిల్లలకి? అమ్మా 2 ఇళ్ళు కట్టించేశాను, అడిగి చక్కటి ఉద్యోగం ఇప్పించేశాను, చక్కటి పిల్లనిచ్చి పెళ్లి చేసేసాను, నా బాధ్యత తీరిపోయింది. ఒరే, చచ్చిపోయినాక ఏం చేస్తున్నావు? నీ కొడుకు చచ్చిపోతాడు, చచ్చిపోయినాక వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి. అంటే నువ్వు నరకాన్ని ఇచ్చావు నీ బిడ్డలకి, పాతాళాన్ని ఇచ్చావు నీ బిడ్డలకి, శోధన ఇస్తున్నావు నీ బిడ్డలకి. అది గ్రహించగలుగుతున్నావా? నీ బిడ్డలకి క్రీస్తుని పరిచయం చేయగలుగుతున్నావా? క్రీస్తు అనే పునాది మీద, క్రీస్తు అనే బండ మీద వాళ్ళని కట్టగలుగుతున్నావా? లేదమ్మా, లేదు. 2 ఇళ్ళు కట్టించేశాను, వాడికి చక్కగా పెళ్లి చేశాను, గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించేశాను, వాడి బ్రతుకునిక శుభ సూచికలే, అంతా మేలే, అంతా మేలే అనుకుంటున్నావు. కానీ వచ్చినట్టే పోతుంది. అవునా? వచ్చినట్టే పోతుంది. చిల్లు సంచులో పోయబడుతుంది. శ్రమ పడుతూనే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు, ఫలితం రావట్లా నీ కొడుక్కి. ఎక్కడుందనుకుంటున్నావు? నీ పునాది కరెక్ట్ గా లేదు. నువ్వు వాడికి క్రీస్తుని పరిచయం చేయట్లా, నువ్వు అతనికి క్రీస్తుని పరిచయం చేయట్లా, బలమైన పునాది మీద వాడిని కట్టబడట్లేదు. నీకు తెలిసిన క్రీస్తుని, నువ్వు ఎరిగిన బండని, నువ్వు వరదల్లో బండ మీద నిలబడిపోయి నీ కొడుకుని ఆ నీళ్ళలోకి కొట్టుకుపోయేలా చేస్తున్నావేంటి? నువ్వు సరైన తల్లివేనా? సరైన తల్లివేనా అంట. వరద వచ్చినప్పుడు తల్లి ఏం చేసింది? బండ వచ్చింది, బండ మీద నువ్వు నిలబడ్డప్పుడు నీతో పాటు నీ కొడుకును కూడా ఎక్కడ నిలబెట్టాలి? నువ్వు బండ మీద నిలబెట్టాలి కదా. మరి నీ కొడుకు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళరా అని చెప్పి వరదల్లో వదిలేసి వాడిని నువ్వు ఎలాగొచ్చి ధైర్యంగా దర్జాగా నువ్వు అమ్మో నేను ఆ వరదల్లో కొట్టుకుపోతానేమో అని చెప్పేసి నీ ప్రాణాన్ని నువ్వే ఎలా కాపాడుకుంటున్నావమ్మా? ఏమ్మా, సరైన తల్లివేనా నువ్వు? కడుపు చూసి అన్నం పెట్టడం గొప్ప కాదు, జేబు చూసి జేబులో 100 రూపాయలు పెట్టడం గొప్ప కాదు. చనిపోయిన తర్వాత వాడి మరణ స్థితిలో మరణాంతరం వాడికి నువ్వు ఏదిస్తున్నావు? నరకమా, పాతాళమా, జీవజల నదులిస్తున్నావా, లేదంటే పాతాళలో కన్నిస్తున్నావా? ఆలోచించండి తల్లారా, ఆలోచించండి తండ్రులారా, ఆలోచించండి. నీ బిడ్డలకు నువ్వేది ఇవ్వగలుగుతున్నావు? నువ్వు ఇచ్చే ఆస్తి ఏమయ్యున్నది? క్రీస్తా,
లోకమా? 2 ఇళ్ళ, 3 బంగళాల, కొత్త పెళ్లి కూతురా? పెళ్లి చేసుకోకుండా సంబరం అయిపోదు. అర్థమైందా? నువ్వు పెళ్లి చేసిన పెళ్లి కూతురు, నీ కోడలు, నీ కొడుకు, అమ్మా నీ కూతుర్లు, నీ అల్లుళ్ళు, వాళ్ళు తీసుకెళ్లి మిమ్మల్ని పరలోక రాజ్యంలో పెట్టలేరు. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలి, నీతో పాటు అనేకులను కట్టబడాలి, నీతో పాటు అనేకులు నువ్వు కట్టాలి. హల్లెలూయా. అది నీ కొడుకుకి నువ్వు ఇచ్చే ఆస్తి, అది నీ కూతురికి నువ్వు ఇచ్చే ఆస్తి. అమ్మ దానికే అమ్మ ఉద్యోగం చేసుకుంటుంది, 4 రూపాయలు సంపాదించుకుంటుంది, 4 రాళ్ళు వెనకేసుకుంటుంది, పిల్లల జీవితం బాగుంది, అల్లుడి జీవితం బాగుంది, కూతురు జీవితం అబ్బా అద్భుతంగా ఉందమ్మా. దేవుడు అలా ఆశీర్వదించాడు. అదంటావని ఆశీర్వాదం. బ్రతికినంతసేపు వాళ్ళు బాగానే ఉంటారు, చనిపోయిన తర్వాత వారి జీవితం ఏమంటావు? నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా మీరున్నారు. మీ బిడ్డలకు ఒక బలమైన పునాదిని ఇవ్వండి అండి. మీ బిడ్డలకు ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేయండి. బలమైన పునాది మీరు వాళ్ళని కట్టండి. ఈ కాలంలో తల్లిదండ్రులు పిల్లలను కట్టట్లే, పిల్లలే తల్లిదండ్రులు కడతా ఉన్నారు. ఆ కృప ఇచ్చినందుకు దేవుడికే మహిమ కలుగును కాదు. హల్లెలూయా. తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేమంటారు, కానీ ఆ కృప ఇచ్చి ప్రభు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. అంతేనా కాదండి? బలమైన పునాది మీద కట్టబడితేనే మన యొక్క ఆత్మీయత బలంగా కట్టబడుతుంది. చిన్న చిన్న గాలి తుఫాన్లుగా పడేస్తున్నాయి. చిన్న చిన్న గాలి తుఫాన్లు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న నిందలు, చిన్న చిన్న అవమానాలు. నువ్వు చేయలా దొంగతనం, కానీ నీ మీదే పడింది. నువ్వేం చేస్తున్నావు? పడిపోతున్నావు. అయ్యా నేను చేయలేదు కదా, నేను బాప్తిజం తీసుకున్న వెంటనే నా మీద నిందబడింది అంటే అవసరంగా తీసుకున్నానయ్యా, కరెక్ట్ గా తీసుకోలేదు ప్రభా అని చెప్పి ఏం చేస్తున్నావు? ప్రభుని వదిలేస్తున్నావు, ప్రభు మందిరాన్ని వదిలేస్తున్నావు. చిన్న చిన్న నిందలకైనా, చిన్న చిన్న అవమానాలకైనా, చిన్న చిన్న లోటుపాట్లుగా పడిపోతున్నావా? నీ ఆత్మీయత ఎంత బలహీనమైపోతుందో ఆలోచించు. నీ ఆత్మీయత బలహీనమైపోవడానికి, నువ్వు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి, దేవుడి మందిరాన్ని అలక్ష్యం చేయడానికి అమ్మా ఒక నెలలో 4 వారాల్లో 1 వారం వచ్చిందంటే మిగిలిన 3 వారాలు రావడం చాలా కష్టం. అంటే నీ ఆత్మీయత బలహీనమైపోతుంది. నీ ఆత్మీయత బలహీనమైపోతుంది. మా మందిరానికి రావడానికి నీకు అంత బలహీనమా? మందిరానికి రావడానికి నీకు అంత అలక్ష్యమా? అంటే 1 వారం వచ్చేసి మురిసిపోవడం కాదు. ఒక పూట నేను మురిసిపోతున్నావా? నెలలో మరి 1 పూట తిని 1 రోజు తిని అన్నావు, 1 రోజు తిని 1 రోజు మందిరానికి వస్తున్నావు కదా, 1 రోజు తిని నెల మొత్తం అన్నావు. మిగిలిన రోజు తినబాక. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి ఇవ్వనప్పుడు దేవుడిచ్చిన ఈ అవయవాలను వాడుకునే అవకాశం, అర్హత కూడా మనకు లేదు. నమ్ముచున్న వారు హల్లెలూయా చెప్తారా? అంతే కదమ్మా. దేవుడి సన్నిధిలో నువ్వు గడపనప్పుడు, నీ అవయవాలను తీసుకుని ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు, పెట్టిన అవయవాలను నువ్వెలా వాడుకుంటున్నావు? ఈ చేతులతో దేవుని మహిమపరచు. అలాంటప్పుడు ఈ చేతులతో నీ పనులు నువ్వు ఎలా చేసుకుంటున్నావు? చేసుకోకూడదు కదా, ఇంకా ఆపేయాలి కదా. అర్హత లేదు మనకప్పుడు. మన ఆత్మీయత బలహీనమైపోయి కుప్పగూలిపోతున్న స్థితిలో కారణం ఏమిటంటే మన పునాది బలముగా లేకపోవడం. మన పునాది ఎలా లేదండి? బలంగా లేదు. నిజంగా నమ్ముతున్నారు ఈ వాక్యం నా కోసమని ఎంతమంది నమ్ముతున్నారు? చిన్న చిన్న లోటుపాట్లకు పడిపోతున్నాము, చిన్న చిన్న నిందలకు పడిపోతున్నాము, చిన్న చిన్న మాటలు ఎవరైనా నువ్వు వచ్చి నిన్ను మాట్లాడాలంటే అది నిజమా కాదా నేను నువ్వు పరీక్షించుకోకుండా నిజమే ప్రభు అని కుప్పగూలిపోతున్నావు. చిన్న చిన్న అనారోగ్యం వస్తే పడిపోతున్నావు, మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నావు. చిన్న అనారోగ్యము నీ ప్రాణాన్ని తీసే అనారోగ్యమా? అలా ఉంటది, కానీ అది నిన్ను తీయలేదు, ఏమి చేయలేదు. నీ ప్రాణాన్ని ఏమి చేయలేదు. అధికారం ప్రభు దగ్గర ఉంది నీ ప్రాణం. హల్లెలూయా. ఆ యొక్క బలహీనతకు పడిపోతే అలాగ తల్లి, పడిపోమాక బలహీనతకి, పడిపోమాక శోధనకి. ఎందుకంటే నువ్వు పడిపోదానికి గల కారణం నీ పునాది బలంగా కట్టబట్టలేదు. నీ పునాది ఎలా లేదు? బలంగా కట్టబట్టలే. మరి బలంగా కట్టబడాలంటే మేమేం చేయాలమ్మా? నా పునాది ఇన్ని రోజులు బలంగా లేదు, నేను పడిపోతున్నాను, దానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను బలంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఎవరికైనా ఉందా? పడిపోతే సార్లు ఎట్టాగా ఉండిపోదాం అనుకుంటున్నావా? మన పునాది ఎలా ఉండాలి? బండ మీద కట్టబడాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, పడిపోవద్దు. ఎలాంటి శోధనలు వచ్చినా అపవాది శోధిస్తాడు, మనుషులు శోధిస్తారు, దైవజనులు శోధిస్తారండి. ఎవరో ఒకరిని వాడుకొని శోధన వస్తుందండి, నిజమే. దాని మీద నువ్వు కట్టబడాలంటే ఏం చేయాలండి? మత్తయి సువార్త 7:24 ఒకసారి. కాబట్టి ఏం చేయాలంటున్నారు? ఈ నా మాటలు విని
బండ మీద కట్టబడినటువంటి ప్రతి వాడు కూడా, ఈ నా మాటలు విన్న ప్రతి వాడు కూడా బండ మీద కట్టబడతాడు. హల్లెలూయా. ఏం చేయాలంటావు ఇప్పుడు నువ్వు? ఆయన మాట వింటే బండ మీద కట్టబడతాం. పడిపోతున్నావు, కుప్పగొలిపోతున్నావు, చేజారిపోతున్నావు, అయిపోయింది నీ స్థితి. ప్రభు మాట దగ్గరికి వచ్చిందా గంటనే లెగిసి నిలబడగలిగిన శక్తి ఆ నోటి మాటకు మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఆయన నోటి మాట వలన బలపరచబోతుందండి. ఆ నోటి మాట మనల్ని బ్రతికించబోతున్నది. ఆ నోటి మాట మనల్ని స్థిరపరచబోతున్నది. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. ఊరకే ఏమైనా చేసేస్తాడా? ఊరకే జరిగిచ్చేస్తాడా? ఊరకే నీ అమ్మ 10 రూపాయలు ఇచ్చేత్తగా కొనుక్కోమని? నువ్వు చెప్పిన పని చేస్తేనే ఇచ్చిద్ది కదా? అవునా? అవునా కాదా? ఆయన మాట వింటేనే ఏమైనా చేస్తాడు దేవుడు. ఆయన మాట వినకుండా నువ్వు ఉండి 25 సార్లు చప్పట్లు కొట్టి ఎగిరిపోయి ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నువ్వెన్ని ట్యూన్లు మార్చి మార్చి పాడినా బండ గొంతేసుకొని ఏమైనా అన్నా చేయడైనా. ఏమైనా అమ్మో సముద్ర గాత్రాలు వేసుకుని పాడినా చేయడాయన. ఏమైనా చేయగలవు అని దీర్ఘ తీసుమాడిన చేయడాయన. ఆయన మాట మీద కట్టబడితేనే. హల్లెలూయా. ఆయన మాట మీద కట్టబడాలని చెప్పండి. నువ్వు పడిపోతున్న శోధనలో నీ శ్రమ వచ్చింది, దైవజనుని ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామా, నువ్వేం కంగారు పడబాకు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్తాడు. ఇంతలోపు నీ సున్నపురాయి వచ్చి చెప్పిద్ది. ఏ సున్నపురాయి? ఇంటి పక్కన ఉంది సున్నపురాయి. నీకు ఆ సున్నపురాయి అడ్డుగా ఉంటది మధ్యలో, నీ ఇంటికి ఆమె ఇంటికి. ఆ సున్నపురాయి నుంచి అదే యాడ్లో టూత్ పేస్ట్ గారికి యాడ్లో గోడ బద్దలు కొట్టుకోవాలి చేత చూసారా? యాడ్ ఎట్టొచ్చేతది? బద్దలు కొట్టుకొని వచ్చేతది గోడ అంతా. నీ పేస్ట్ లో ఉప్పు ఉందా అన్నట్టు ఏమొచ్చేం చేస్తుంది? ఈ సున్నపురాయి వచ్చేం చేస్తుంది? నీ దేవుడు జరిగించాడా? జరిగించలేదా? జరగదిక. మా దగ్గరికి రా, మా దగ్గర ఉంది. అది కనుక నీ పేస్ట్ లో ఉప్పు లేదా, అయితే నా పేస్ట్ దీని అన్నట్టు ఈయనేం చెప్పింది? ఈ సున్నపురాయి వచ్చి నీ దేవుడు జరిగించలేడా? అయితే నేను ఒక సెట్టుగా చెప్తానక్క, ఉప్పులో పసుపు కలుపు, ఆ 2 మిక్స్ చేసి మూలబెట్టు, నీకు జరిగిపోద్దక. యేసు రక్తం చేయం. హల్లెలూయా. ఉన్నారా లేదా అలాంటి సున్నపురాయిలు? నిమిషం అమ్మో యేసు ప్రభు రావడానికైనా ఆలస్యం అయిద్దేమో కానీ నీ పక్కన తెచ్చిన సున్నపురాయి రావడానికి మాత్రం ఆలస్యం కాదు. అది వెంటనే వచ్చేస్తుంది. అసలు ఆ T9 కంటే దారుణంగా వస్తారండి బాబు మన పక్కన వాళ్ళు. ఎట్ట వస్తారో తెలియదు నాకు. వాళ్ళు ఎలా వస్తారో కూడా అర్థం కాదు. నీకేదన్నా అయ్యింది, అబ్బా సంతోషం, ఆనందమే పరమానందమే అసూయపురమైన అన్నట్టుగా ఆనందంగా వచ్చేస్తుంది. ఇక ఏంటండి అటు చూస్తున్నారు? నిజమా కదా? మీరా సున్నప్రాయాలు రావట్లేదా? సున్నప్రాయాలు ఎందుకన్నానంటే నీ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో గోడే ఉంది, సున్నంతో గట్ల గోడే ఉంది. ఆ గోడ ఒకటే అడ్డు. అది కూడా లేకపోతే నాయనో, అది కూడా లేదనుకో ఇక ఏమిలే. అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, ముందున్న దినమందున గనుడున్నాడనే ధైర్యమే, ఆనందమే, యేసుతో జీవితం. అంత సాగిపో. అంతా కోల్పోయిన పర్వాలా, స్టామినా కోల్పోబాక, బలాన్ని కోల్పోబాక, పునాదిని కోల్పోబాక. మన పునాది యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. నువ్వు పడిపోతున్న సమయంలో ఆయన మాటలు వింటే గనక నువ్వు కోల్చబడలేవు. ఏంటమ్మా నిన్ను కట్టేది? నువ్వు అన్ని శోధనలు వచ్చినా అంత స్ట్రాంగ్ గా ఎలా ఉండగలుగుతున్నావురా అంటే ఆయన మాట నన్ను కట్టింది. ఈ బిర్లా వెయిట్ తో కట్టా నేను, ఆ బిర్లా వెయిట్ తో కాదు, ఈ బిర్లా వెయిట్ తో నేను కట్టా. వందనాలు. ఈ బిర్లా వెయిట్ తో నేను కట్టాను కాబట్టి నేను కదల్చబడినంత వేస్తున్నామంలో, నేను కోల్చబడినంత వేస్తున్నామంలో. చాలా వాటికి మనము
దీన్ని చదవం మనం, దీన్ని చదవం. ఇదంటే ఏంటి? ఆదివారం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని మట్టి తులుపుకొని ఆదివారం పూట తీసుకొని రావడం, అంతేనా? అంతే. అలాగే ఉన్నాం కాబట్టి మనము కట్టబడట్లేదు, మనం కూలిపోతున్నాం. వాక్యం మీద కట్టబడిన వాడు మాత్రమే బలమైన పునాదిగా ఉంటాడు. చిన్న చిన్న శోధన వచ్చింది, నేను పడేయాలని ఎవరిలో ఒకరిని పంపిస్తాడు అపవాదిగాడు. నువ్వేం చేస్తున్నావు? అదే ప్రేమ, అదే ఇష్టం, అదే ఇదనుకొని కూలిపోతున్నావు. అదే వాక్యం ఉంటే ఈ వాక్యం మనల్ని పడకుండా ఎలాంటి బలమైన శోధన వచ్చినా ఈ వాక్యం మనల్ని కట్టిద్దంట. బలమైన శోధన వచ్చినా, బలమైన సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా, హింస వచ్చినా తుఫానే చెలరేగిన ఈ వాక్యం మనల్ని కట్టబడి. హల్లెలూయా. నీ దగ్గర వరద వచ్చినప్పుడు ఇంత బండ ఉంది, ఇప్పుడు తుఫాన్ వస్తుంది, నువ్వు ఇంకా వాక్యం ధ్యానం చేస్తున్నా, ఆ బండ ఇంకా పెరిగిద్ది. తుఫానుకు తగిన బండేస్తాడు ప్రభు, తుఫానుకు తగిన ఆ యొక్క ఆయుధాన్ని చేతిలో పెడతాడు దేవుడు. హల్లెలూయా. అందుకంచిన 24వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మాట మీద కట్టబడిన వాడు మాత్రమే కదల్చబడని బండగా ఉండబోతున్నాడు. ఆయన మాటల ప్రకారం ఉంటేనే మనం కోల్చబడం. ఈ వాక్యం ఏం సెలవిస్తుంది? దాన్ని పట్టుకో. నీకు శోధన వచ్చింది, శోధన వస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించేయబాక. ఆలోచన వచ్చిన ప్రతిసారి బైబిల్ తీసి ఒక అధ్యాయం చదువు. ప్రభు నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నానంటే, కట్టబడాలంటే ఊరకే కట్టబడలేమో, ఈ వాక్యం ద్వారా మాత్రమే కట్టబడం. ఈ వాక్యం వల్ల ఉంటే మాత్రమే మనం కట్టబడగలమండి. హల్లెలూయా. కూలిపోతున్నాం, పడిపోతున్నాం, అమ్మా నేను పడాస్తున్నాడు అపవాది, పొద్దాక శోధనలు వచ్చేతనే అంటే మనం ఏదో మందగత్తెలమో సౌందర్యమో సుందరమో అని చెప్పి కాదు నీ వెనక పడేదాళ్ళు. నిన్ను పడద్రోసే సమస్య అది, నిన్ను పడద్రోసే శోధనని. నువ్వేం చేస్తావు? ఇంకా పౌడర్ దిద్ది మరుసటి రోజు నుంచి, ఇంకా దువ్విద్ది, ఇంకా అద్దం పెట్టిద్ది, ఇంకా బొట్టు పెట్టిద్ది, ఇంకా కయ్యిటి ఫిట్టు బట్టలు వేసిద్ది. నువ్వు అందంగా ఉన్నావు, సుందరంగా ఉన్నావు అని రాట్లాడిని వెనకాల నిన్ను కూల్చి వేయడానికి వస్తున్నాడు. అమ్మా జ్వరం వచ్చింది, నీ లోపల ఏదో బలహీనమైపోయి రాలా జ్వరము, అపవాదిగాడు పెట్టాడు నీకు, అది అపవాది పంపించాడు. నువ్వేం చేస్తావు? ఇంకా నీరసపడిపోతావు, ఇంకా నిద్రపోతావు. అబ్బా మళ్ళీ వచ్చింది, మళ్ళీ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, మళ్ళీ రోగం వస్తుంది. కూలిపోతున్నావు. విశ్వాసంతో కట్టు. పడిపోతుంది నీ పునాది, పడిపోతుంది. నువ్వేం చేయాలా? విశ్వాసంతో పెంచాలా, గట్టిగా పట్టుకో. విశ్వాసపు వాకులు ఇంకా సిమెంట్ వేయి, ఇంకా కంకరే, ఇంకా కట్టు. సిమెంట్ కంకర అంటే తెచ్చి పోయిబాక ఇంట్లో. వాక్యమని సిమెంట్, విశ్వాసపు మాటలు వేయి. విశ్వాసపు మాట రోగిని స్వస్థపరిచిద్దట. విశ్వాసపు మాట వేయి. పడిపోతుంది. అపవాది కూడా వచ్చి శోధిస్తున్నాడులే సైతానగా, నువ్వు వచ్చి శోధించబడిన మాత్రాన్ని పడిపోను, నా దేవుడి మాట నన్ను బ్రతికించింది. యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజుల ఉపవాసంలో అరణ్యంలో ఉపవాసం ఉండగా అపవాది ఏం చేశాడు? వచ్చి వద్దులే, నువ్వు గొప్పోడువయ్యా, నువ్వు ఉపవాసం చేసుకో, నీ జోలికి నేను రానన్నాడా? అని రాళ్ళని తీసుకొచ్చి ఇవి రొట్టెలుగా చేసుకొని తిని బ్రతుకు. ఏమైంది? తింటే మాత్రం ఏమన్నా నీ ఉపవాసం పోయిద్ది అంతే మాత్రం, అంతేగాని దేవుడి దగ్గర ఉన్న స్థానాన్ని కోల్పోతావా అని చెప్పి అపవాది ఏం చేస్తున్నాడు? శోధించాడు. మనం కూడా కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు బిర్యానీ వాసన వస్తుంది, తింటే ఏం వదిలే తినేసే, నువ్వు ఒక పూట తిన్నంత మాత్రాన ప్రభు నిన్ను అలక్ష్యం చేస్తాడా? రేపు నిన్ను దూరం చేసేస్తాడేంటి? కానీ తిని అని చెప్పి మనల్ని కూడా టెంప్టేషన్ గురి చేసేస్తే శోధనకు వస్తుంది. కానీ ఆయన ఏం చెప్పాడు? తీయనాయన మత్తయి సువార్త ఉంటుంది చూడు. దేవుడు మనుషుడు రొట్టె వలన కాదు కానీ ఆయన నోట నుండి వచ్చి, ఎంత అధ్యాయం చెప్పు? 4వ అధ్యాయం. ఏ అధ్యాయం? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదయ్యా, ప్రతి మాట వలన జీవించునని చెప్పారు. హల్లెలూయా. దేని వలన? పన్నీర్ బిర్యానీ వలన? దమ్ బిర్యానీయా? దేవులకు చేసే పలావా? దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనము బ్రతకబోతూ ఉన్నాము. మన పునాది స్ట్రాంగ్ గా ఉండబోతున్నది. హల్లెలూయా. ఎలా వచ్చిందమ్మా దేవుడి నోటి మాట? ఈ వాక్యం బైబిల్ది మూల పెట్టేసి
బైబిల్కి. ఆ బైబిల్ని బయటిది చదన దులుపు. బైబిల్కి చదవబట్టిందంటే మన ఆత్మీయ స్థితి కూడా చదపట్టేసింది. బైబిల్ పాడైపోతుంది, చినిగిపోతుందంటే మన ఆత్మీయ స్థితి కూడా ఏ దౌర్భాగ్యపు స్థితిలో ఉందో చూడ ఆలోచన చెయ్యక. అమ్మా ఆదివారం పొద్దుగూకాక రాత్రికి పెట్టింది బైబిల్ ఆ ప్రదేశాలు. మరలా వచ్చే ఆదివారం ఉదయం చెప్తున్నామంటే నీ ఆత్మీయ స్థితి కూడా ఈ ఆదివారం పెట్టిన మూత పడిపోయి మరలా వచ్చే ఆదివారానికి తెరవబడుతుంది. ఈ బుక్ మనకుండగా, ఈ యొక్క బండ మనకుండగా దీని మీద కట్టబడకుండా మనమండి ఆయన మాట మీద కట్టబడం, మనుషుల మాట మీద కట్టబడిపోతాం. మనుషుడు వచ్చి ఈ మాట చెప్తాడు, ఆ మాట చెప్తే అబ్బా అవును కదే, నువ్వు ఇంత బాగా పాడావు కదే, నువ్వు ఇంత బాగా వాక్యం చెప్పగలవు, దేవుడి వాక్యం ఏం సెలవిస్తుంది, అది కట్టబడాలి, దాని మీద ఉంటపడాలి. రోగాలు పొద్దాకలు వస్తున్నాయి, ఎందుకని ఈ చెయ్యి ఆ తాయెత్తు కచ్చు, ఆ పసుపు రుద్దు, ఈ కాలు పెట్టు, అక్కడ నడినెత్తి పెట్టు, నడినెత్తి మీద అన్నం ఉండకూడదంట, కుడి చెంప మీద అన్న కొట్టకూడదంట, కుడి బుగ్గ మీద దిష్టి చొక్క పెట్టకూడదంట. మనుషుడు చెప్పు మాటల మీద కాదు గాని ఆయన నోటి మాట వలన మాత్రమే హల్లెలూయా మనము బ్రతుకుదుముగాక. అవునమ్మా, శోధన వచ్చిందా, సమస్య వచ్చిందా, నువ్వు పడిపోతున్నావని నీకు తెలిసింది కదా, నువ్వు పడిపోతున్నావు, నీ ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది, శోధన వస్తుంది. ఏమైనా బిడ్డలారా, శోధన వస్తుంది. వాడేదో నువ్వు అందంగా ఉన్నావని, సుందరంగా ఉన్నావు, సౌందర్యంగా ఉన్నావు, వెనక రాట్లా, నిన్ను పరదరాయని వస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలా, వెంటనే బైబిల్ గ్రంథం తీసి ఏదో ఒక అధ్యాయం తీసాడు, ఏదో ఒక వచనం తీసాడు, లేదా ఒక పాట పాడుకో, కీర్తన పాడుకో, శోధన నుంచి తప్పించబడతావు. అంతేగాని అక్కడే ఉండిపోయావు అనుకో, అదే ఆలోచన, అదే నిర్ణయం, అదే తలంపులో ఉన్నట్టు రాలేం బయటికి. యోసేపు కూడా బయటికి రాడని పరిగెత్తాడు. మనం కూడా పరిగెడితేనే, మనం కూడా పరిగెత్తాలి ఆ స్థితి నుంచి, అప్పుడు మాత్రమే మనం బ్రతకగలమండి. లేదంటే పాపమునకు దాసులమైపోతాం, మనం పాపములకు బానిసత్వంలోకి వెళ్ళిపోతాము. బానిసత్వంలోకి వెళ్ళిపోతే ఆయన బిడ్డలుగా మనకు అర్హత ఉండదు, దొరకదు కూడా. మనం బ్రతకాలంటే ఏం చేయాలా, బండ అంటే ఆయన మాటే, ఆయన మాట విను, లేదా ఎవరిదైనా వాక్యం పెట్టుకొని విను, లేదా వాక్యం తీసి చదువుకో, లేదా దేవుడు చెప్పిన మాటలు, వాగ్దానాలు, వాక్యాలు గుర్తు తెచ్చుకో. అప్పుడు మనం కట్టుబడతాం. గాని అందులోనే ఉండి అక్కడే ఉంటే మన పునాది ఏమైపోతుందంటే బలహీనమైపోతూ ఉన్నది. ఏమవుతుందమ్మా, నువ్వు దుష్టురాలివే, నువ్వు దౌర్భాగ్యురాలివే, నువ్వు ఆన్లైన్ అంటేసుకుని తిరుగుతున్నావు అంటారు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. దాన్నే మనం ఆలోచన చేయకూడదు, దాన్నే పట్టుకుని ఆలోచన చేసాం అనుకో మన ఆత్మీయ స్థితి పడిపోయింది. ఆ నిమిషంలో నువ్వేం చేయాలా, వాక్యాన్ని పెట్టుకొని వినడమో, లేదా పాటలు పాడుకోవడమో, లేదా వాక్యాన్ని చదువుకోవడమే చేయాలి. అప్పుడు మనం ఇంకా కట్టబడతాం, ఇంకా పునాది స్ట్రాంగ్ అయింది. నిందలో ఉన్నావు కాబట్టి నిందలో నీకు ఓదార్పునిచ్చే మాట దేవుడు నీకు బైబిల్ గ్రంథం నుంచి నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. పాటలు పాడుకున్న పాటల ద్వారా కూడా దేవుడు బలపరుస్తాడు. అవును కదండి, పాటల ద్వారా ఎన్నో సార్లు ఓదార్పునిస్తాడు దేవుడు మనకి. ఆరాధన చేస్తున్నాం, ఆరాధన దేవుడు మనకి ఎన్నో సార్లు ఓదార్పునిస్తాడు. ఆయన నోటి మాట ఊటను దయచేస్తాడు మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్దామా, హల్లెలూయా. మన ఆత్మీయ స్థితి కదల్చబడకుండా, కోల్చబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా, ఆయన వాక్కు మనకు కావాలని చెప్పండి. ఏం చేస్తావు, మార్కెట్ లో కొనుక్కుందాం వెళ్ళి బైబిల్ చదువుకోవడమో, పాటలు పాడుకోవడమో, ఎవరినైనా వాక్యం పెట్టుకొని వినడమో, ఏదో ఒకటి చెయ్యి. అంతేగాని అదే స్థితిలో అక్కడే ఉండిపోతే మన పునాది ఏమైపోద్ది, ఆల్రెడీ కూలిపోయింది మన పునాదులు కదండి. ఇప్పుడు మనం బిల్డర్ వేయాల, సిమెంట్ బెల్రా వైట్, ఏం వైట్ అది, బెల్రా వైట్, బెల్లా వైట్ అంటే ఏదో వైట్, ఆ వైట్ తెచ్చేయి. ఆ వైట్ ఈ వైట్ కాదు, ఇందులో ఉన్న మాటలు, ఈ జీవ గ్రంథపు మాటలను వేస్తే మన పునాది స్ట్రాంగ్ గా కట్టబడదు. నాకు రాదు, మా వాక్యం చదవడం రాదు, ఫోన్ లో పెట్టుకుని నిన్ను, టీవీలో పెట్టుకుని నిన్ను, అమ్మో అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటుంది ఇప్పుడు కదా. ఫోన్ ఎవరి దగ్గర లేదు అనడానికి లేదు, అందరి దగ్గర ఉన్నాయి. అందరూ వాక్యం తీయగలం, అందరూ చదవగలం. వాడుకునే రీతిలో వాడుకుంటే ఏదైనా సాధ్యమేనండి. కీర్తనలు 119వ కీర్తన 50వ చరణానికి రండి.
నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదయ్యా. నా బాధలలో నాకు నెమ్మది కలిగింది. హల్లెలూయా హల్లెలూయా. మా ఇంటాగా తెచ్చిన బిర్యానీ నాకు ఓదార్పునిచ్చిందయ్యా. బాగా భర్తపైన బాధలో ఉన్నాను, ఆవిడొచ్చి నాకు బిర్యానీ పెట్టింది. ఇంత ప్రేమ చూపిస్తున్నావు ఇంటి ప్రవ్వా. బిర్యానీకే పడిపోతున్నావా, రొట్టెకే పడిపోతున్నావా, ఆహారానికి పడిపోతున్నావా? అంటే నీ ఆత్మీయత అంత వీక్ అయిందా, అంత స్ట్రాంగ్ లేందా, అంత బలహీనమైందా? శ్రమలో, శోధనలో, ఇరుకులో, ఆటంకాలు, గాలి తుఫాన్లు రేగినా మన ఆత్మీయ స్థితి కదల్చబడకూడదు. అమ్మా, రేగినా అంటే రేగుతాయి, రేగబడకుండా ఉండవు, రేగుతాయి. రేగినా దానిలో మనం గట్టిగా హల్లెలూయా రేగినా గట్టిగా ఉండాలన్నమాట. బిర్యానీకి, మాంసం ముక్కలకి, చికెన్ ముక్కలకి, చికెన్ బిర్యానీకి, దమ్ బిర్యానీకి, ఆవకాయ బిర్యానీకి, ఆవకాయ పచ్చడికి లొంగిపోమాక బలముగా ఉండాలి మన పునాది, కట్టబడిన పునాదిగా ఉండాలి మనది. హల్లెలూయా అవునంటారు కదంటే రండి. ఎలా ఉండాలి మన పునాది? బండ మీద కట్టబడాలి మన పునాది. లోకానుసారమైన మాటల మీద, లోకానుసారమైన ఇళ్ళ మీద కట్టబడ్డాం అనుకో మన పునాది కూలిపోతుంది. మన పునాది స్ట్రాంగ్ గా కట్టబడాలంటే దేవుని నోటి మాట మీద మాత్రమే మనం అనుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు చెప్తాడు, కానీ మనం వినమండి. దేవుడు మనకు చెప్తాడు, ఆయన నోటి మాట ఇస్తాడు, కానీ మనము ఆయన నోటి మాట కంటే పక్కింటి ఆ సున్నపురాయి మాట మనకి ఇంకా మధురంగా ఉంటది. దేవుడిచ్చిన నోటి మాట కంటే, దేవుడిచ్చిన వాక్యం కంటే అది నిన్ను చూసావా, ఆ మాట ఇంకా నిన్ను బలంగా గుచ్చిద్దంట. వాక్యం నిన్ను గుచ్చట్లా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే అది నీకు గట్టిగా అనిపించట్లేదు, కానీ ఆ వన్న నింద నీకు గట్టిగా ఉంటుందా? అంటే నీ యొక్క పునాది, నీ యొక్క ఆత్మీయత ఇసుక మీద కట్టబడిపోయింది. అందుకే వాళ్ళ మాటలు నీకు స్ట్రాంగ్ గా ఉంటని దేవుడి మాట నీకు స్ట్రాంగ్ గా ఉండట్లేదు. దేవుడి మాటలు ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా ఉంటామో, తీసుకుంటామో, అప్పుడే మనం స్ట్రాంగ్ గా నిలవబడతాం. శ్రమలో మనము కదల్చబడకుండా ఉండాలంటే, అపవాది మాటల్లో పడిపోకుండా ఉండాలంటే, అపవాది మాటల చేత కోల్చబడకుండా ఉండాలంటే దేవుని నోటి మాట మీద మాత్రమే కట్టబడాలి. శోధనలో పడిపోతున్నామమ్మా, ఏం చేయాలి? వాక్యం మీద కట్టబడు, ఆయన నోటి మాట మీద కట్టబడు. ఆయన మాట అనేటువంటి బండ మీద నువ్వు కట్టబడినప్పుడు మాత్రమే నిన్ను ఏ వరద కదిలించలేదు, ఏ తుఫాను కదిలించలేదు, ఏ శోధన కదిలించలేదు, ఏ నిట్టూర్పు కదిలించలేదు, ఏ కన్నీరు నిన్ను కదిలించలేదు. కన్నీటిలో ఉన్నప్పుడు కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మ, ఈ మాట పెట్టుకున్నావు అనుకో, ఇంకా వరద వచ్చేది. కన్నీటి సమయంలో ఏ పాట పెట్టుకోవాలా? ఏమైనా చేయగలవు, ఇది నీకు బలాన్ని ఇచ్చిద్ది. లేదంటే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి, అది నీకు బలాన్ని ఇచ్చిద్ది. ఆ పాట జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదిస్తాడు ఆయన అడిగితే. కన్నీరేలమ్మా అందరు నన్ను విడచినా, నీ గొయ్యి నువ్వే ఇవ్వని చెప్తాను ఇక కదా. మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ తాగాల, నీరసం ఉన్నప్పుడు గ్లూకోజ్ తాగాలి, నీరసం ఉన్నప్పుడు ఓఆర్ఎస్ తాగాలి, అప్పుడే బలం వచ్చింది. అవునా? అంతే కదా? అంతేనా కాదా? నీరసం ఉన్నప్పుడు ఇంకా నీరసం తెప్పించేవాడు నీ పక్కన పెట్టుకు సచ్చి శవం అయిపోతాను కదా కదండి. నీరసం ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, మనం బలం లేనప్పుడు బలవంతుని తెచ్చుకోవాలి. మనం బలహీనమైనప్పుడు బలవంతుని మనం తెచ్చుకున్నాం అనుకో, బలహీనతలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. నాకే ఓపిక లేదు, దివ్యాన్ని తీసుకొచ్చి నన్ను లేపమ్మా, లేదంటే అమ్మో ప్రశస్తాన్ని తీసుకొచ్చి నన్ను లేపు, ప్రశస్తా అంటే అన్ని లేపిద్ది కదా. గీతకందే లేపు కూర్చోబెట్టిద్ది. అట్లాంటి బలమైన వాళ్ళని తెచ్చుకోవాలా, బలహీనమైన వాళ్ళని తెచ్చుకోకూడదు, బలమైన వాళ్ళని తెచ్చుకోవాలి. మనం బలహీనం అయిపోతున్నప్పుడు బలమైన దేవుని యొక్క నోటి మాటను మనం తెచ్చుకున్నప్పుడు మనము బలమును పొందుకుంటూ ఉంటాము. చెప్పట్లే, ఆయన మాట మీద మాత్రమే కట్టబడాలి మనం.
ఎలాగా అప్పుడు మాత్రం మనం స్ట్రాంగ్ గా ఉంచామండి. చూడండి లూకాసు వార్తలో ఒక మాట ఉంటున్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 48వ వచనం. వాడు ఇల్లు కట్టవాలని లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసు అని పోలి ఉండను. లోతుగా తవ్వి ఎక్కడ పునాది వేయాలంట? బండ మీద. ఆలస్యం ఏంటి పర్వాలేదు నీ కార్యము, కానీ అద్భుతంగా చేస్తాడు ఆయన. ఎందుకంటే నీ కార్యం బండ మీద కట్టబడుతుంది. ఉట్టుటి జ్వరాలు కాదు నీది, ఇటొచ్చట పోయే కార్యాలు కాదు దేవుని పట్ల చేయాలనుకుంటుంది. బండ మీద కట్టబడే కార్యాలు చేయబోతున్నాడు. బండ మీద కట్టబడాలంటే పునాది వేయాలంటే పునాది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఆలస్యం అయ్యింది కదా. అది ఏంటి 1 నెల అయిపోయింది, నీదేం సంవత్సరం అయినా అవ్వలేదంటే నీ పునాది స్ట్రాంగ్ గా రాస్తున్నావు. అది ఇల్లు మొత్తం కట్టబడిపోయిందయ్యా, నాది ఇంకా పునాదిలోనే ఉంది, సంవత్సరం అయింది ఇంకా రాలేదంటే నీ పునాది స్ట్రాంగ్ గా రాస్తున్నాడు. నీ యొక్క అద్భుతము, నీ ఆశ్చర్యము, నీ పట్ల దేవుడు చేసేటువంటి కార్యములు గొప్పగా ఉండబోతున్నాయి. అందుకే నీ పట్ల ఆలస్యం అవుతుంది, అందుకే నీ పట్ల లేట్ చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే నీ పట్ల ఆలస్యమైన అద్భుతాలను చూపిస్తున్నాడు. అందుకే నీ మీద ప్రేమ ఎక్కువ చూపించట. ప్రేమ ఎక్కువ చూపించావు అనుకో తొందర కూలిపోతాం. ప్రేమ చూపించకుండా కఠినంగా ఉంటేనే బహుగా కట్టబడతామండి. హల్లెలూయా. అమ్మా పౌలయ్య ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన నోటి మాట మీద కట్టబడ్డాడు. ఆయన అన్నాడు, అయ్యా నాకు మోకాలు నొప్పులయ్యా, ఇప్పుడు దాకా ఇంత ఘనంగా సేవ చేస్తా, నువ్వు కూడా నాకు ఈ నొప్పులు తీసేసావు అనుకో ఇంకా బాగా సేవ చేస్తానుగా అన్నాడు పౌలు. దేవుడు అన్నాడు, పౌలా నా కృప నీకు చాలునయ్యా. ఈ మారు మాట అల్లా దేవుడి మాట మీద కట్టబడిపోయాడు. దేవుడి నోటి మాట మీద కట్టబడిపోయాడు. హల్లెలూయా. చాలు, దేవుడిచ్చిన వాటికి చాలు. అయ్యా ఇంకొంచెం బలం అయ్యా, ఇంకొంచెం శక్తి అయ్యా, ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తానయ్యా. నువ్వేమో ఏ సన్న గారు కాదు ఊపేయడానికి కదా. ఊపుకిచ్చినంత వరకు చేయి, సామర్థ్యం ఉన్నంత వరకు చేయి, దేవుడు నడిపించినంత వరకు నడువు, అంతే కదా. 2 అంతలు ఎందుకు నీకు? దేవుడు చెప్పిందే చెయ్యి, దేవుడు చెప్పాడే చెయ్యి, ఆయన మాట ప్రకారంగా నడుచుకో చాలంతే. హల్లెలూయా. పౌలయ్య వేశాడు, యోసేపు చేశాడు, పారిపోయాడు పాపం నుంచి. దేవుడు మాట చొప్పున నడుచుకున్నాడు, దేవుడు నిర్ణయం చొప్పున నడుచుకున్నాడు, రాజ్యాధికారాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఆయన నోటి మాట ప్రకారంగా నడిస్తే చాలండి మనం కట్టబడిపోయాం. నిందలు అవమానాలు సహించుకుంటా నీరెక్కల నీడని ఆశ్రయించాను, నీ వాగ్దానములను చేతపట్టి ఇంకొంచెం గట్టిగా నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. ఎక్కడ నీ వాగ్దానం? నీ వాగ్దానములను అది గట్టిగా ఇంకొచ్చి గట్టి చెప్పరాదు, ఇంకొచ్చి గట్టిగా, ఇంకొంచెం నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా. ఎందుకంటే నీ యందు దృష్టించాను కాబట్టి. హల్లెలూయా. ఎందుకు అద్భుతం చేయాలి? నీ కర్మ మీద నేను దృష్టించాను కాబట్టి, నీ ముఖము వైపు నేను చూస్తున్నాను కాబట్టి. హల్లెలూయా. అద్భుతం అప్పుడు జరిగిద్ది. మనుషుల మీద, మనుషుల మాటల మీద, మనుషులు చెప్పే జాతకాల మీద. అమ్మా బీరువా ఇటు పెట్టకూడదే, తలుపు ఇటు మూయకూడదే, అమ్మా పెద్దోడు అట్టే ఉండాలి, చిన్నోడు ఇటు ఉండాలి, ఈ మాటల మీద కట్టబెడితే అద్భుతం జరగదంట. ఆయన నోటి మాట మీద కట్టబడితేనే. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనము. క్రొత్త నిబంధన ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము. అల్పకాలం పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచన. అల్పకాలము నీ పాపము నీకు సుఖాన్నిచ్చేది కొంతకాలమే. అమ్మా మోకాల నుంచి ప్రార్థన చేయాలంటే అమ్మో మోకాలు నల్లబడిపోతాయిరా, వద్దు, నిలబడి ప్రార్థన చేస్తానక్క.
అల్పకాలపు పాపముల కోసము శ్రమలు నెట్టివేపాక. శ్రమ నిన్ను సురక్షితంగా ఉంచబోతుంది ప్రభు దగ్గర. ఎక్కడ శ్రమ అక్కడ నిన్ను సురక్షితంగా చేయబోతుంది. ఇక్కడ సురక్షితమో అక్కడ నిన్ను శ్రమ పెట్టబోతుంది. ఏది కావాలి? ఏది కావాలి? శోధన ఇస్తున్నప్పుడు శోధన నుంచి వెళ్ళట్లే మనము ఆ శోధన తప్పించుకొని వెళ్తాం. తప్పించయ్యని ప్రార్థన చేసి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దేవుడు అంటున్నాడు, ఆయన నోటి మాటను పట్టుకుని వెళ్ళి శోధనలో కూడా వెలిగించబడిపోతున్నాం. హల్లెలూయా. అల్పకాలం కొంచెం శ్రమ కోసం బాధపడిపోయి అక్కడున్న జీవ కిరీటాన్ని తోసివేబాక. ఇక్కడున్న శ్రమ కొద్ది కాలమే, ఇక్కడున్న నొప్పులు కొద్ది కాలమే, అక్కడ శాశ్వతంగా సంతోషించిపోతున్నాం. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఇక నా వాక్యం ముగించాను. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. హల్లెలూయా. దేని కొరకు శ్రమ పడుతున్నావమ్మా? నా ప్రభు కోసమయ్యా. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. నా యేసు కొరకే. ఎవరి కోసం నీ సమర్పణ? నా యేసు కొరకేనయ్యా. ఎవరి కోసం నీ శ్రమ? నా యేసు కోసమేనయ్యా. ఎవరి కోసం నువ్వు ఇలాగుంటున్నావు? నా యేసుని చూడాలని ఇలా ఉంటున్నానయ్యా. అయితే పర్వాలేదు, కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓర్పు పట్టు. ఆయనను త్వరగా చూడబోతున్నావు. ఆయనను త్వరగా చూడకపోతున్నావు. మరలా ఒకసారి చదువమ్మా. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. కొంచెం ఓర్చుకో చాలు. శ్రమ వస్తుందనో, ఆటంకాలు వస్తున్నాయనో, గాలి తుఫాన్లు వస్తున్నాయనో, లేదంటే నిందలు వస్తున్నాయనో, అవమానాలు వస్తున్నాయనో కూల్చివేయబడక, ఆత్మీయతలు తగ్గిపోబాక. గొడవలు ఆడుతున్నావు, అమ్మ నేను ఎక్కడ తగ్గిపోయాను చెప్పు. గొడవాడుతున్నావు, నీ ఆత్మీయత ఏమైపోతుంది? తగ్గిపోతుంది. దాని గురించి ఆలోచిస్తున్నావు, చించి నీ ఆత్మీయత తగ్గిపోతుంది. రోగం అంటున్నావు, బలహీనత అంటున్నావు, ఆ బలహీనత గురించి ఆలోచించి నువ్వేమైపోతుంది? నీ ఆత్మీయ స్థితి తగ్గిపోతుంది, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. అంటే నీ ఇల్లు కూల్చివేయబడిపోతుంది తల్లి. నీళ్ళు కూల్చబడిపోతుంది. కొద్ది కాలం అంటున్నాడు కదా, ఆ కొద్ది కాలం ఓర్పుగా ఉండి చాలు, అక్కడ జీవ కిరీటాన్ని పొందుకోబోతుంది. ఆ కొద్ది కాలం శ్రమ కోసం ఇదిగో ఇప్పుడు కొద్ది కాలమే ఇవన్నీ శోధనలు, అక్కడ శాశ్వత కాలమైన సంతోషం ఉంది. ఈ కొంచెం సేపు ఓపికతో నువ్వు ఉండి చాలు. చిన్న వాటికి తొలగిపోయి, చిన్న వాటికి కూలిపోయి, చిన్న వాటికి పడిపోయి దేవుడిచ్చేటువంటి నిత్య జీవాన్ని కోల్పోబాక, దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన కృపను కోల్పోబాక. నీవు నీ బిడ్డలకు కూడా తెలియపరచు, దేవుడిని నమ్ముకోమని తెలియపరచు, దేవుని చూపించు వాళ్ళకి. ఇప్పుడు సమయం పోయిందంటే మరలా సమయం రాదమ్మా. ఇప్పుడు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడే నువ్వు నిలబడాలా. ఈ వరదల్లో పడకుండా ఉండాలంటే ఇప్పుడే పునాది కావాలి, ఇప్పుడే బండ కావాలా. తర్వాత వేసుకుంటాను, ఇంకో వచ్చే సంవత్సరం వేసుకుంటాను, వచ్చే సంవత్సరం కట్టుకుంటానంటే అప్పటికి తుఫాన్లు ఎన్నో రావచ్చు. తుఫాన్ వచ్చి కొట్టుకుపోయారంట చక్కగా. ఆ తుఫాన్లు కొట్టుకొని పోకుండా ఉండాలంటే నీ బలమైన పునాది మీద మనం కట్టబడాలంటే, ఆ బలమైన పునాది ఏంటంటారు? ఆయన మాట మాత్రమే. హల్లెలూయా. ఎంతో మంది ఈ ప్రకారంగా చేయబోతున్నారు. మరొక్కసారి చేతులపైకి హల్లెలూయా చెప్తామా? ఏం చేస్తావు శ్రమ వచ్చినప్పుడు? ఎలా నడుచుకుంటావు చెప్పు. శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, నీ మీద నిందేస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళిపోయి వాళ్ళ జుట్టు పట్టుకుని నువ్వు కూడా గొడవడేస్తావా? ఏం చేస్తావు? చదువుదామా? అప్పుడే మన పునాది స్ట్రాంగ్ గా ఉండిద్దండి. కదల్చబడకూడదు, మనం కూల్చివేయబడకూడదు. మనం కూల్చేస్తున్నాడు, శోధనలు రప్పించి కూల్చేస్తున్నాడు అపవాది మనల్ని. ఏమైందమ్మా మరలా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నానుగా అనుకుంటావు, కానీ అప్పటికే నీ పునాది కూలిపోయింది. మరలా ఫస్ట్ నుంచి కడుతున్నావు, మళ్ళీ ఇంకో శోధన వస్తుంది, మళ్ళీ కూలిపోతుంది, మళ్ళీ ఇంకో కడుతున్నావు, మళ్ళీ కూలిపోతుంది, మళ్ళీ కడుతున్నావు, మళ్ళీ కూలిపోతుంది. ఇంకెక్కడ స్థిరం ఉంటుంది? స్థిరంగా ఉండాలంటే ఇది పట్టుకుంటే శోధన వచ్చినప్పుడు ఇది మనల్ని నిలబడుతుంది. మనం ఇప్పుడు దాకా కట్టిన ఉంది చూసావా ఇల్లు, అది కూల్చబడదు ఇది పట్టుకుంటే.
కోల్చబడకుండా ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు కదా, దాని మీద ఇంకొక స్టేర్ పడిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పునాది స్ట్రాంగ్ గా కట్టబడును గాక, బలమైన పునాది మీద మనం కట్టబడదుము గాక. కట్టబడదామా వద్దా? ఓకేనా? అర్థమైంది వాక్యం? ఉపయోగపడే వాక్యమేనా? ఆత్మీయతలో లాభనెత్తే వాక్యమేనా? పోల్చబడే వాక్యమేనా? కట్టబడదామా? చేద్దాం. ఏం చేద్దాం? కూలిపోతున్న ప్రతిసారి వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేయడం, లేదంటే పాట పాడడం, మెయిన్ ఎక్కువగా ఆయన మాట మీద కట్టబడింది. పాట కన్నా, ఆరాధన కన్నా, లేదంటే ఎవరు చెప్పే వాక్యం కన్నా మనంగా స్వయంగా అన్వయించి మనం చదువుకుంటే ఇంకా బలంగా ఉంటుంది. ఎదుటి వాడు చెప్పేదానికంటే మనం తింటే రుచి ఎక్కువ తెలిసింది కదా. పడిపోతున్నావు, గొడవ అవుతుంది, వెంటనే ఆ గొడవలో ఉండిపోబాక నీ జుట్టా నా జుట్టా అన్నట్టు ఉండబాకుండా వాక్యం తీసి చదువుకో. వాక్యం మనల్ని బలపరచబోతుంది. హల్లెలూయా. అర్థమైన వారు హల్లెలూయా చెప్దామా? ఓకేనా? వాక్యం స్ట్రాంగ్ గా ఉందా? వాక్యం నీ పునాది ఆత్మీయతను కట్టబడిద్దంచవా? ఆత్మీయతలో కట్టబడతామా? పడిపోకుండా, కులిపోకుండా, చిన్న చిన్న గాలి మాటలకి, చిన్న చిన్న వరదల మాటలకి కులిపోతావా? నువ్వు అలాంటి దానివి అక్క, నన్ను ఇలా అన్నారక్క, ఇలాంటి దానివని, అలాంటి దానివని నేను ఏంటో నీకు తెలుసు కదా, ఎంత మాట వచ్చింది. అయినా కోల్చబడిపోబాక. అది అపవాది పెడుతున్న శోధనే కావచ్చు, నిన్ను కూల్చేయడానికి చేస్తున్న శోధనే కావచ్చు. ఏం చేయాలా? స్ట్రాంగ్ గా కట్టబడాలి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన వినికిడిలో ప్రభు ఈ వాక్యాన్ని 30గా 60గా 100గా ఫలింప చేయునుగాక. ఈ వాక్యం ప్రకారంగా మనం నడుచుదుము గాక.